మీరు కడిగి పవిత్రపరచండి, శుద్ధి చేయండి. సమస్తము మా మేలు కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం బైబిల్ స్టడీ, ఈ దినాన్ని కూడా మీ కాపుదల ఎంతో దేవా తోడు నీడగా ఉండు స్వామి. మా చుట్టూ అగ్ని కంచుంచు, ఆశీర్వదించమని. సకల ఆశీర్వాదములకు నీవే కారణభూతుడు, కార్యం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు చెల్లించుకుంటారని అయ్యా. పాడుచున్న బిడలతో మీ సన్నిధి ఉంచండి. వాద్యము వాయిస్తున్న బిడతో మీ సన్నిధి ఉంచండి. ప్రభువానికి స్తోత్రం. కూడి వచ్చిన బిడలందరి మీద కూడా మీ ప్రత్యేకమైన నడిపింపును, కాపుదల నుంచి మీ నామాన్ని హెచ్చించుకుంటారని యేసు అధికారము గల శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రత్యేక పాట పాడేవాళ్ళు రండి. జీసస్, నీ స్వరము వినిపించు దేవా అని సాంగ్ పాడి దేవనామాన్ని మహిమకు పలుకుతున్నాం. నీ స్వరము వినిపించు దేవా, నీ ముఖము చూపించరావా. ఆశ్రయపురమైన దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. ఆశ్రయపురమైన దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. నీ స్వరము వినిపించు దేవా, కఠిన మార్గాలలో కృంగిన వేళలో, కఠిన మార్గాలలో కృంగిన వేళలో, ఇమ్మానుయేలుగా నీవుంటివి, విజయమును సగితివి. ఇమ్మానుయేలుగా నీవుంటివి, విజయమును సగితివి. యేసయ్యా, 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 యేసయ్యా. నీ స్వరము వినిపించు దేవా, నీ ముఖము చూపించరావా. ఆశ్రయపురమైన దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. నీ స్వరము వినిపించు దేవా, శ్రమకాలాలలో క్షేమ పందిరివై, క్షేమకాలాలలో క్షేమ పందిరివై, ఎబినేజరువై నీవుంటివి, ఆశ్రయపురమైతివి. ఎబినేజరువై నీవుంటివి, ఆశ్రయపురమైతివి. యేసయ్యా, 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 యేసయ్యా,
రెండవ పాటగా నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ఈ లోక నటన ఆశలన్నీయు తరిగిపోవుచుండగా, ఈ లోక నటన ఆశలన్నీయు తరిగిపోవుచుండగా, మారని వాగ్దానములన్నీయు నీ నమ్మి సాగేదను. మారని వాగ్దానములన్నీయు నీ నమ్మి సాగేదను. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము. కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీదు కుడి హస్తములో నిత్యమైన నాకు సుఖక్షేమమేగా. నీదు కుడి హస్తములో నిత్యమైన నాకు సుఖక్షేమమేగా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో
Praise the Lord. Hallelujah. Jesus. Praise the Lord. యేసువే. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. చక్కగా మానిటర్స్ పనిచేయలేదు, నేను చక్కగా పాడారు. అలాగే కుటుంబీకులు కుటుంబాలుగా వచ్చి ముందుకొచ్చి ఆడితే చాలా మహింకరంగా కుటుంబాలు అంటే ఒక అన్యోన్యత అనేది మనకుంటుంది, కలిసి ఆరాధన అనేది మనకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్. ప్రైజ్ గాడ్. ఈ దినమున ఒక ప్రత్యేకమైన లెసన్ మనం విశ్వాసం మీద, అంటే ఎలా విశ్వసించకూడదు అనే అంశమును మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి చాలా అంటే చాలా మంచి విషయాలు ధ్యానం చేస్తున్నాము. ఇవి మనం మన యొక్క జీవితంలోకి అన్వయించుకోవాల్సిన చాలా అవసరమైన థాట్స్, అవసరమైనవి. కాబట్టి లాస్ట్ ట్యూస్డే నేను 12వ తారీఖు వచ్చింది కాబట్టి 12వ తారీఖు సంపూర్ణ డే ఫాస్టింగ్ ప్రేయర్, అందులో ఆలస్యపోయిన ఈ టాపిక్ ముందుకు తీసుకురాలేకపోయాను. ఆ రోజు సాయంత్రం కొంచెం వేరే టాపిక్లోకి వెళ్ళాం, వేరే టాపిక్ విన్నారు ప్రజలు. సో ఈ రోజున అంటే 9 కదా, ఏమంటున్నారు, మనం నేర్చుకునే అంశంలో ఎన్నో అంశము 8 అంశాలు అయిపోయినాయి. చివరిగా అంశం ఏంటి, మీరు ఎవరన్నా చెప్పగలరా? చివరి అంశం ఏమన్నా నోట్ చేసుకునే వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు పాపం. ఎందుకంటే రేపే హౌస్ డెడికేషన్ ఒకటి, ఎల్లుండి పెళ్ళి ఒకటి, ఇందులో మునిగిపోయినట్టున్నారు. సో లాస్ట్గా ఏమన్నా రాసుకున్నారు నాయన? ఉందా? ఓకే. 8 అంశాలు మనకు అన్ని విషయములలో జవాబు దొరకాలని మీరు తలంచొద్దని చివరిగా మనం విన్నాం. ఈరోజు అంశం నీ విశ్వాసం మనం ఎలా విశ్వసించకూడదు అని అంటే మన మంచితనం పైన ఆధారపడకూడదంట. ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం. ఇందులో మన మంచితనంపై ఆధారపడకూడదు. ఇది మీరు బాగా వినండి. క్రైస్తవులంగా మంచితనం లేకపోతే ఎట్లా? మరి మంచితనం ఉండాలి కదా. అందుకనే మానవ మంచితనము పైన విశ్వాసంని ఆనబెట్టకూడదు. లేక ఎలా విశ్వసించకూడదంటే మన మంచితనమును బట్టే మన విశ్వాసాన్ని కొనసాగించకూడదు. మన మంచితనము పైన ఆధారపడకూడదు. ఇది హెడ్డింగ్ మీరు నోట్ చేసుకోండి. మన మంచితనముపై ఆధారపడకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక సంభవం, ఒక ఇన్సిడెంట్ మనకు తెలుసు. ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు కదా. లూకా 18 చూడండి. తామే 9వ వచనం నుండి, తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.
ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణింపమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలి ప్రేమించిన తండ్రి, జీవాధిపతి, స్తుతిస్తున్నాను నాయన. ఈ సాయంత్రకాల సమయంలో అవును ప్రభువా, మరి మా మంచితనం ఈ లోకానికి సంబంధించిందే, పర సంబంధమైంది, విశ్వాసానికి ఆనబెట్ట తగింది కాదని ప్రభువా, మరి మీరు మాకు నేర్పే పాఠాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మీ ముందుకు వస్తున్నాను, కనికరించు దేవా. మేము దీన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం మీరు మాకు ఇవ్వండి, కృప చూపించు. యేసు అధికారము గల శక్తిగల నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు అయ్యా, మీరు అన్న మాట చాలా ప్రమాదకరమైంది. మంచితనం పైన ఎట్టా ఆధారపడకుండా ఉండేది. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా నేను. ఎవరైనా మంచోళ్ళు అనుకోండి, వాళ్ళని ఆనుకుంటాం కదా. అది లోకంలో సహజంగా జరిగేది. లోకములో సహజంగా జరిగేది మంచితనం మీద ఆధారపడిపోవడం, మంచితనం బట్టి మనం నమ్మేయడం, కొనసాగడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక లెసన్ మనకు దేవుడు ఈ భాగములో నుంచి నేర్పించాలి అని, విశ్వాసము ఎలా విశ్వసించకూడదు అని అంటే, మానవ మంచితనం వేరు, దైవిక విశ్వాసం వేరు. మానవ మంచితనం వేరు, దైవిక విశ్వాసం వేరు. బాగా ఆలోచించండి. ఇక్కడ పరిసయ్యుని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిసయ్యుడిలో తనలో ఉండే మంచితనం ఏంటి, దేవుడు అట్లా కాదు బాబు అని చెప్పడం ఏంటో తెలుసుకుంటే అసలు ఏంటనేది మనకు అర్థమవుతుంది. పరిసయ్యుడిలో ఉండే విధానం చూడండి. ఇతడు పరిసయ్యుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. ప్రార్థన చేయడానికి ప్రార్థన కూడా పూనుకున్నాడు. తన విశ్వాసంగా ప్రార్థన యందు కూడా విశ్వాసం ఉంచాడు కదా. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. వింటున్నారా? ప్రార్థనను కూడా చేయటానికి విశ్వాసం ఉంచాడు. ప్రార్థన యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తనకున్న క్వాలిటీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తనకున్న క్వాలిటీ చెప్తున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు, ప్రార్థన యందు విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే ఒక మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో, ప్రార్థన యందు విశ్వాసం ఉంచుతాడు, అప్పుడే అతడు ఆలయానికి చెప్పండి వెళ్తాడు కదా. అప్పుడే అతడు దేవుని మందిరానికి వెళ్తాడు. సో ఇతడు దేవుని మందిరానికి వచ్చాడు. పరిసయ్యుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికి వచ్చాడు. సరే, ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇతనిలో ఉన్న కొన్ని మంచి గుణ లక్షణాలు, తనలో ఉన్న మంచి విషయాలు తెలుసుకుందాం. చూడండి, మనం 11వ వచనం చదువుదాం. 11వ వచనం ఏం చెప్తుంది? పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే చూడండి, ఇతను తనలో అసలు ఎంత మంచోడని తను తాను డిసైడ్ చేసుకుంటున్నాడు. నేనెంత మంచివాడిని అని తాను ఎంత
డిసైడ్ అవుతున్నాడు. వన్స్ అగైన్ మళ్ళొక్కసారి కూడా మీరు ఆ 11వ వచనాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుందామా? చూద్దాం ఒకసారి. పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు. చూడండి, అసలు మనిషి సపరేట్ అవుతున్నాడంటే అతడు చోరుడు కాదు, అన్యాయస్తుడు కాదు, వ్యభిచారి కాదు. చూడండి, ఏ పాపం చేయలేదు అతను. నేనేం పాపం చేశానయ్యా అంటాం కదా, ఆ రకంగా అన్నమాట. అతనిలో దొంగతనం, చోరులు అంటే ఏంటి? దొంగతనము అతనిలో లేదు, అన్యాయము అతనిలో లేదు, లోక పాపం వ్యభిచారం అతనిలో లేదు. తర్వాత ఈ సుంకరి వలి అంటే అంత అల్పుడును కూడా నేను కాను. కాకపోతే చూడండి, ప్రత్యేకించి అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఇతనిలో ఎంత మంచితనం ఉందో మీరు బాగా ఆలోచించవచ్చు. ఇతనిలో ఎంత మంచితనం ఉందో బాగా ఆలోచించవచ్చు. చూడండి, కొంతమందికి తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకునే విషయంలో మనం ఎక్కడో ఒక చోట మనం కూడా పొరపడతాం, తప్పకుండా పడతాం. ఎందుకంటే మనుషులమే కదా మనం, మర మనుషులమై కాదు కదా, మనం కూడా పొరపడతాం. ఇక్కడ గమనించాలి, అతడైతే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆలయంలోకి వచ్చి ఎంత పెద్ద మాట అన్నాడంటే అతను తనలో ఉండే మంచితనాన్ని చూపిస్తున్నాడు. 12వ వచనం రండి, ఇక్కడ ఇంకొక మాట చూద్దామా? వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని అని తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తానేం చేస్తున్నాడు? ప్రార్థించుచుండెను. తనలో ఉన్న మంచి విషయాలు గమనించండి. ఆరాధనలో అతడు మునిగి తేలుతున్నాడు, ఒకటి. రెండోది ప్రార్థన కలిగి ఉన్నాడు. 2 ఆరాధన కలిగి ఉన్నాడు, ప్రార్థన కలిగి ఉన్నాడు. ఈ విషయానికి వస్తే అతడు మంచితనములో తన మంచితనంలో బలమైన నమ్మకం ఉంది అతనికి. తన మంచితనంలో బలమైన నమ్మకం ఉంది. సమస్య ఎక్కడంటే అక్కడే ఉంది సమస్య. అతనిలో సమస్య ఎక్కడంటే ఎక్కడరా సమస్య అంటే అక్కడే సమస్య. విశ్వాసులమి ఆధ్యాత్మికంగా కొంచెం లోతులోకి వెళదాం. సమస్య ఎక్కడంటే అక్కడే. ఎక్కడరా అంటారేమో, మరలొక్కసారి 11వ వచనంలోకి వెళ్దాం. చదివిందే మీరు చదవండి, అక్కడ మనకు అస్సలు విషయం బయటకు వస్తుంది. పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను అంటే దాని అర్థం ఏంటి? ఇతరులను అల్పంగా ఎంచి తాను వారికంటే హై, నేను వాళ్ళ వంటి వాడిని కాదు, అటువంటి దాన్ని కాదు. అంటే దీని అర్థం ఏంటంటే దానికి ఏమని పేరు పెట్టాలంటే స్వనీతి. దానికి ఏమని పేరు పెట్టాలి? స్వనీతి. 11లో అతనిలో మనకు కనబడే తన మంచితనం ఏంటంటే తను స్వనీతి మీద ఉన్నాడు. ఇతరుల వలే కాక, వారి వలే కాక. అసలు బాగా మీరు ఆలోచించండి, దాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. దాని తర్వాత చూద్దాం. అదే 12లోకి వస్తే ఇంకొక మాట గుర్తు చేద్దామా? వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు. ఆగుదాం ఇక్కడే. స్వనీతి కాకుండా రెండవ కార్యంలోకి వచ్చేటప్పటికి అతనిలో ఇమిడి ఉండేది ఏంటంటే వారానికి 2 సార్లు ఏముంటానన్నాడు? బాలే నిష్ట. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు. మంచి నిష్ఠాగరిష్ఠుడు అంటే మతపరమైనటువంటి విధులు అతని లోపల ఉన్నాయి. అతను నేను క్రైస్తవుడిని కాబట్టి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అంత మాత్రమే కాదు నేను ఇతరుల వంటి వాడిని కాదని.
అతను తనలో స్వనీతి, రెండవది మతపరమైన విధి. ఆ తర్వాత దాన్ని అట్లాగే కంటిన్యూ చేయను ఆయన. మూడో కార్యం కూడా కనబడుతుంది మనకి అక్కడ. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. అది గంభీరంగా చెప్తున్నాడు. ఈ మూడు కార్యాలు గమనించాలి మనం. నంబర్ 1 స్వనీతి, నంబర్ 2 మతపరమైనటువంటి విధి, మూడవది సేవా కార్యాల్లో కూడా అతడు తాను ఏమి చేస్తున్నాడో దాన్ని ప్రగల్భలుగా చెప్తున్నాడు. ఈ కార్యాలు తనలో ఉన్న మంచి కార్యాలు, తన సొంత కార్యాలు, తన సొంత మంచి కార్యాలు ఎంత ఘనమైనవో, ఎంత శక్తివంతమైనవో. కానీ ఇక్కడ అతడు ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను ఈ రీతిగా కాచినందుకు స్తోత్రం అని చెప్పలేకపోయినాడు. ఇతరుల కంటే నేను గొప్పవాడిని, ఈ ఇతరుల వలె కాక అనకుండా నన్ను ఈ రీతిగా కాపాడినందుకు స్తోత్రం ప్రభువా, నాకు మలినం అంటకుండా కాపాడినందుకు స్తోత్రం ప్రభువా అనాల్సింది వదిలిపెట్టి కదా. రెండవదిగా అతడు చెప్పవలసిన విషయం ఏంటంటే, ప్రభువా నీ సన్నిధిలో నేను ఉపవసించే ప్రార్థించే భాగ్యం ఇచ్చావు కదా. ఇప్పుడు ఈ మాటను చూడండి, ప్రభువా నీ సన్నిధిలో ఉపవాసం అంటే ఉపవాసం ఉండకూడదనే, ఉండాలి కదా. కానీ దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. దాన్ని మనం ఏం చేయాలి? విశ్వాసులంగా ప్రభువా నీ సన్నిధిలో నేను ఉపవాసం ఉండడానికి కృప దయచేశావు, నేను ఈ దోషము నుండి కాపాడబడ్డానికి కృప దయచేశావు ప్రభువా, నా జీవితంలో నా యొక్క మీ ప్రామాణికం ప్రకారము నీ భాగమును చెల్లించుటకు నాకు కృప దయచేశావు. ఇది మన ప్రేయర్ ఇంటర్నల్గా. కానీ ప్రభు యొక్క కృప లేకుండా, ప్రభు యొక్క సన్నిధి లేకుండా, ప్రభు యొక్క ఆయన అనుమతి లేకుండా ఇతడు ఏదో చేసినట్లు ఇతను తన యొక్క బండి నడుస్తుంది అక్కడ. దట్స్ బాగా మీరు ఆలోచించండి. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఒక స్టెప్, ఒక అడుగు ఏంటంటే, మన మంచితనంలో నమ్మకం ఉంచినప్పుడు మానవుల్లో చెలరేగే లోపల ఎక్కడో ఒకటి ఏంటనంటే పొగడ్త కావాలని కోరుకుంటుంది. సాధారణంగా అది ఉండిపోద్ది. తానేదో ఒక సంథింగ్ స్పెషల్ అన్నట్లు తను పొగడ్త కొరకు ఎదురు చూస్తుంది ఆ మనస్సు. తాను కనపరుచుకోవాలని ఎదురు చూస్తుంది ఆ మనస్సు. తన్ను దేవునితో అంటకట్టుకునే దానికంటే అధికంగా లోకంలో ఏదో చూపించాలి అనే దాని పక్షంగా నిలబడుతుంది ఆ మనస్సు. ఇప్పుడు మనం వెళదాం. దానికి యోహాను సువార్త ఏమంటుంది చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 44వ వచనం. 5వ అధ్యాయం యోహాను సువార్త 44వ వచనంలో ఏమనుందో చూద్దాం నాయనా. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద ఎలాగూ నమ్మగలరు? చాలు అక్కడికే. ఒకని యొద్ద ఒకనికొచ్చు మెప్పు, తండ్రి యొద్ద నుంచి వచ్చే మెప్పు, ఒకని యొద్ద ఒకడికి వచ్చే మెప్పు, దాన్ని మీరు ఎలాగ నమ్ముతారు? ఇప్పుడు నేను ఒక మాట అంటాను. ఈరోజు నేను ఒకడు మెచ్చుకున్నాడు అనుకోండి నన్ను, రేపు ఎక్కడ పడేస్తాడో నాకే తెలియదు, వాడు ఎక్కడ పడేస్తాడో వాడికే తెలియదు. మనుషులు మెప్పు ఎట్టుంటుందంటే ఎప్పుడు పొగడతారో తెలీదు, ఎప్పుడు డమ్మీలని కింద చెప్పండి వేసేస్తారని తెలియదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ మనం మోసపోకూడదు, యామారిపోకూడదు. బాగా ఆలోచిస్తాం. దేవుని వలన మెప్పే శాశ్వతంగా నిలబడుతుంది. దేవుని వలన పొందు మెప్పు శాశ్వతంగా నిలబడుతుంది. ఇది మనం ఎక్సర్సైజ్ చేద్దాం. అసలు మన వీక్నెసెస్ ఎన్నో ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా పొగడలేదనుకోండి, అయ్యో ఎందుకు చెప్తారు, అసలు చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని
మనసులో చొరవ చేసుకుంటుంది. వాస్తవం అది, చూడు అని అంటాం. కానీ వాస్తవంగా అసలు పర్మనెంట్గా శాశ్వతంగా ఏంటంటే మనుషుడు ఎప్పుడు పొగడతాడో తెలీదు, మనుషుడు ఎప్పుడు మనల్ని బయట పడేస్తాడో తెలీదు. కాబట్టి దేవుని పొగడితే మనం నమ్మదగినది. దేవుని పొగడత మాత్రమే మనకు శాశ్వతం అయినది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే రండి. పరిసయ్యులు, అదేవిధంగా సుంకరి, పరిసయ్యుడు సుంకరి, వీళ్ళిద్దరి జీవితంలో అసలు పరిసయ్యుని లక్షణం హార్ట్, వాని యాక్టివిటీస్, వాని క్యారెక్టర్, అదేవిధంగా సుంకరి యాక్టివిటీస్, వాడి క్యారెక్టర్ ఏంటో మనం గమనిస్తే అసలు పరిసయ్యుడు యోహాను నమ్మల. బాప్తిస్మమిచ్చు యోహానుని పరిసయ్యుడు ఏం చేయలేదు, నమ్మలేదు. అది చూడండి. పరిసయ్యుని లక్షణం, సుంకరి లక్షణం ఏంటంటే సుంకరి దేవుని నీతిని సమర్థిస్తాడు, పరిసయ్యుడు తమ్మును తామే సమర్థించుకుంటారు. ఇది చాలా డేంజరస్ వ్యవహారం. వీళ్ళ యొక్క మనస్తత్వాలను గమనించండి. ఇప్పుడు మనస్తత్వం, పరిసయ్యుని మనస్తత్వం చూస్తే అతడు తన్ను తాను సమర్థించుకుంటాడు, బట్ దేవునిని చెప్పండి సమర్థించడు, దేవుని మాటకి సపోర్ట్ చేయడు. సుంకరి దేవుణ్ణి సమర్థిస్తాడు, పరిసయ్యుడు తమను తామే సమర్థించుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు దేవాలయానికి వెళ్ళారు. దేవుడు గొప్పోడు అని సుంకరికి అర్థమైంది, దేవుని గణపరచాలి అని సుంకరికి అర్థమైంది, దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి అని సుంకరికి అర్థమైంది. కానీ పరిసయ్యుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? నేను అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఇదిగో ఈ సుంకర్ లాంటి నేను కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నా సంపాదనలో 10వ వంతు ఇస్తున్నా, ఇవన్నీ అతిశయపు మాటలన్నీ చెప్తా కూర్చున్నాడు. వీటిలో మన హృదయం దాంతో పోల్చుకుంటే మనం ఎక్కడ నడుస్తున్నామో అసలు దాని గురించి ఏమన్నా కొంచెం మనం ఆలోచిస్తున్నామా మనకు అర్థమవుతుంది. మీకు వాక్య లేఖనం ప్రకారంగా చూపిస్తానండి దయచేసి. పరిసయ్యులు యోహాను ఆ దినాల్లో నమ్మల. లూకా సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. లూకా 7:29. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎంత ఘోరంగా ఉందో చూడండి ఒకసారి, ఎంత ఘోరంగా ఉంది. సుంకరి మారు మనసు పొంది బాప్తిస్మం పొందాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట విన్నాడు. కానీ అదే పరిసయ్యుడు చూడండి ఏం చేయలే, ఉండవయ్యా చాలుగానే, బాగు చెప్పినావు గానే, మాట వినలా. కొంతమంది మన జీవితంలో ఆలోచిస్తే నిండు ప్రసంగం ప్రవాహం పొలినట్టు పోతూ ఉంటుంది, వాళ్ళ మనసు వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది, వాళ్ళు వాళ్ళ మనసుతోనే ఉంటారు, అక్కడి నుంచి జారరు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అది సరదాగా అనుకునేస్తాం. కానీ స్పిరిట్ ఎవరిదంటే పరిసయ్యుని స్పిరిట్. పరిసయ్యుని స్పిరిట్ దేవుణ్ణి నమ్మనీదు, పరిసయ్యుని స్పిరిట్ తగ్గించుకొనీదు, పరిసయ్యుని స్పిరిట్ ఒప్పుకోదు పాపాన్ని, పరిసయ్యుని స్పిరిట్ తన గురించి పొగడకపోతే సమ్మతించదు. అదే కదా. వాక్యపు వెలుగులోకి వెళదాము. మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అంటాడు, సుంకరి నీ సంగతి ఏంటంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే తన మంచితనం మీద ఆధారపడితే ఆనుకుంటే కుదరదు, దేవుని మంచితనం మీద ఆనుకోవాలి. ఒక మనిషి నీతిమంతుడు కావాలంటే తమ్మును ఇతరులు పొగడాలనుకోవడం కుదరదు, దేవుడే మనల్ని పొగడాలి అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట చెప్తాను ప్రియులరా,
గమనించండి, పరిసయ్యులు ఎప్పుడు కూడా దేవుని సంకల్పాన్ని ఎంత నిరాకరిస్తాడో అంతే తన గురించి తాను హెచ్చించుకుంటాడు. నిరాకరించేది ఇప్పుడు చూడు, అది ఒక మాటలో చెప్పాల్సి వస్తే సమభాగాల్లో ఉంటుంది. మనం అనుకుంటాం సమభాగాలు. దేవుణ్ణి ఎంత నిరాకరిస్తాడో తన గురించి తాను హెచ్చించుకునేది అలాగుంటుంది. ఇది చదువుతాడు, తన్నే లెవెల్ చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి, మనం ఆలోచించాలి. దేవుని అనుమతి లేకుండా, దేవుని సంకల్పం లేకుండా ఇప్పుడు మనం ఒక్కడుగన్నా వేయగలమా చెప్పండి? మనల్ని గురించి మనమే అనుకుంటుంటే, మనల్ని గురించి మనమే, మన మంచితనాన్ని గురించి అనుకుంటుంటే, ప్రియులరా, రక్షణ ఎవరిది? పరిశుద్ధాత్మ అనుభవం ఎవరిది? దేవుడిది. ఆయన కుమ్మరిస్తేనే కదా. అందుకే అంటాడు, అంచేత బైబిల్ ఇలా చెప్తుంది అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9లో నేను ఈ మాటల్ని కొంచెం నేను రెఫర్ చేశా. ఇది అలా చూస్తున్నప్పుడు నాకు నిజంగా చిన్న దాహమే లేదు, చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ పరివర్తనలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం. మనం చెప్పాల్సిన మాట ఏంటంట, ఈ పరివర్తనలోకి మమ్మలను నడిపిస్తున్నందుకు స్తోత్రం. మా మంచితనములో నుండి మమ్మల్ని విభజించి నీ విశ్వాసంతో అంటుకడుతున్నందుకు నీకు స్తోత్రం. మేము మానవ మంచితనంతో కలిసిపోయి దేవుని యొక్క విశ్వాసములో ఉన్న లోతుని మర్చిపోయి ఉంటామేమో. మీకు తెలుసా, ఒక మాట చెప్పనా, చాలామంది మంచితనంతోనే కొందరిని లాక్కొని నరకానికి పంపించారు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకి అమ్మేసేటప్పుడు ఆయనకి విరోధంగా ఉన్న ఈ శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు సద్దూకయ్యులు, వీళ్ళందరూ ఏం చేశారంటే ఆయన రహస్యంగా పిలిచి, మంచిగా పిలిచి, నువ్వు యేసు ప్రభుని అమ్మేస్తే నీకు ఇంత ఇస్తాం. మంచిగా ఆ మంచికి లొంగిపోయినాడు. ఒక మహాత్ముణ్ణి, జీవాధిపతిని అప్పగించేశాడు, దేవుణ్ణి అప్పగించేశాడు. ఈ రోజుల్లో నీవు నేను కూడా ఆలోచించండి, స్నేహితుల మంచితనం వలన రక్షణ అమ్మేస్తున్నాం కదా. లోకము యొక్క మంచితనానికి మన అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుని సన్నిధితో కలిసి నడిచే సహవాసాన్ని కూడా మనం భంగం చేసేసుకుంటున్నాం. ఎంత ఘోరమో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు చదువుదాం ఒకసారి. చూడండి, దేవుడు అంటాడు, ఆయన అనుమతి లేకుండా రక్షణ ఉందా మనకు? ఆయన అనుమతి లేకుండా మనకు పరిశుద్ధాత్మ మన మీదకి అని కుమ్మరించబడడం జరుగుతుందా? జరగదు కదా. రండి, ఇప్పుడు విభజన ఎక్కడ జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అమ్మా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేని చేత? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది నీ వలన కలిగినది కాదు. ఓ పరిసయ్యుడా, ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. ఎంతమంది నమ్ముతున్నాం మనం? ఇది మనకు బోధపడితే ఇంకొక అడుగు విశ్వాసంలో ముందుకి వెళ్ళిపోతాం. ఓహో, ఈ కీలకం కూడా ఇందులో ఉందా అనిపిస్తుంది. ఓహో, ఇంతకంటే మనం భద్రపరచబడ్డానికి, ఇంతకంటే లోతైన అనుభవాల్లోకి వెళ్ళటానికి ఎంత భాగ్యాన్ని ప్రభు మనకు అందించేవాడై ఉన్నాడు. కాబట్టి వింటూ రండి. ఏమంటున్నాడు చూద్దామా మరొకసారి. వన్స్ అగైన్, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. పరిచయని స్పిరిట్ అంతటితో మనం చెక్కు పెట్టచ్చు. ఓ స్పిరిట్, ఆగు అక్కడే, ఇక్కడ ఆగు, నువ్వు నన్ను ఏలద్దు. నువ్వు నన్ను ఏలితే నేను నా మంచితనం మీద గోపురం కట్టేస్తాను. నన్ను పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాస కోణములో నన్ను ఏలితే నేను దేవునిలో కట్టబడతాను, దేవునిలో బలపరచబడతాను. అదేవిధంగా గలతి పత్రిక 3:2లో కూడా అంటాడు. గలతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఇది
మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక మీ విశ్వాసముతో వినుట వలన పొందితిరా కదా? దేని ద్వారా పొందాం మనం? మీరు చెప్పండి. ధర్మశాస్త్రం వలన పొందామా? ఆత్మని వినుట వలన విశ్వాసం ద్వారా పొందామా? దాన్ని కూడా ఏంది రాబోయ్, అది మిగతా వాళ్ళకి ఏం నోరు లేదా? దేని ద్వారా పొందారు ఆత్మని? దేని ద్వారా పొందారు? ఏం తలక ఇటు ఊపితే ఏమని అర్థం? దేని ద్వారా పొందారు చెప్పడానికి అదేమి ఏంటి చెప్పాలి మరి గట్టిగా. అది అరికై అంటే దాన్ని ఏమంటారు? కన్ఫెస్ చేయడం అంటారు దాన్ని. వినుట ద్వారా, అవును, విశ్వాసం వలన, ధర్మశాస్త్రం వలన కాదు. అందులో ఎందుకు బిగు? నేను చెప్పేదంటే ఫ్లోటింగ్ ఉండాలి. మీ లోపల నుంచి రానివ్వండి. ఆత్మదేవుని యొక్క పనితనం గమనించండి. ఆత్మదేవుని యొక్క పనితనం అప్పుడు మనకు అర్థమవుతుంది. బిడ్లరా, పరిసయుడా, నువ్వు అనుకుంటున్నావు నేను ఈ అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, దొంగని కాదు, సుంకరి వంటి వాడిని కాదని చెప్తున్నావు. బట్ నువ్వు నీ మంచితనం మీద నువ్వు ఆధారపడుతున్నావు. బట్ అది తప్పు. నా వలన నువ్వు నా మీద నువ్వు డిపెండ్ అవ్వాలి అనేది ప్రభు మాట. నేనే నీకు రక్షణ, క్రియల వలన కాదు, నీ క్రియల వలన కాదు, నా వలనే నీకు రక్షణ. నువ్వు నీ ధర్మశాస్త్ర సంబంధించి ఆత్మను పొందలేదు. నువ్వు పొందిన ఆత్మ వినుట ద్వారా విశ్వాసం ద్వారా వినుట వల్లనే నువ్వు ఆత్మని పొందావు. కాబట్టి ఈ విషయంలో ఎంతవరకు మన మనసు మనలో దృఢ నిశ్చయితను కలిగి చేస్తూ ఉంది? నిజమే, నా లోతైన అనుభవం నాకుంది. కాబట్టి నేను నా దేవుని యొక్క విశ్వాసపు యాత్రలో నా మంచితనం మీద కాదు కానీ నా దేవుని యొక్క మాట మీద, వాక్యపు వెలుగు ద్వారా నేను లోతుగా నాటపడుతున్నాను. ఒక వర్షన్ మీతో చెప్తాను. చూడు, ఎక్కడ మనం పొలిపోతున్నామో ఆ వర్షన్ చెప్తాను దయచేసి. అయితే కొన్నిసార్లు మనం రెండింటిని కలిగి ఉంటాం. ఏ రెండింటిని? మన మంచితనము ప్లస్ చెప్పమా విశ్వాసం. మన మంచితనము ప్లస్ విశ్వాసం. ఈ సబ్జెక్ట్ మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా ఉంటుంది, మంచిది. ఎందుకంటే అది అంటే ఎన్నోసార్లు విన్నది అయినా ఇది మనం ఆచరణలో పెట్టం కొన్నిసార్లు. అది మన మింగుడు పడదు. ఇది చూడండి, ఈ రెండింటిని అవలంబిస్తుంటాం మనం. రెండింటిని కలిగి ప్రయత్నం చేస్తాం. దేవుని యందు విశ్వాసము మరియు మన యందు మనకే విశ్వాసం. నా నమ్మిక, నేను చేయగలను, నేను నడవగలను, నేను ఇది నేను చెప్తాను వర్తి అంటాం, నేను చాలా వర్త్ఫుల్ క్యాండిడేట్ని, నేను చేయగలను కదా. అది ఈ విషయంలో మనం కొన్ని తెలుసుకోవాలి. నేను చేయగలను అని ఎప్పుడు అనాలి అంటే విశ్వాసం మీద డిపెండ్ అయి ఉన్నప్పుడే కదా. విశ్వాసం మీద ఆనుకొని ఉన్నప్పుడే నేను చేయగలను అని చెప్పాలి. చూడండి, లౌకికమైన బోధ ఏంటంటే, లౌకికమైన విధానం, నీవే నమ్ముకోవాలి, నీ మీద నీకే విశ్వాసం, నీ మీద నీకే నమ్మకం ఉండాలి. నీ మీద నీకే నమ్మకం ఉండాలంటే దేవుని మీద మనకు నమ్మకం లేకుండా మన మీదే మనకు నమ్మకం ఉంటే హోప్లెస్. ఎందుకు పనికిరం? దేవుని మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మన మీద దేవుని మీద ఉన్న నమ్మకము చేత మన విశ్వాసం సఫలమవుతుంది. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అంటాడు కదా, 4వ అధ్యాయం చూడండి 13వ వచనం, ఫిలిప్పీ పత్రిక 4:13లో నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా అంతట నేనేమీ చేయలేను, నా సొంత బలం వలన నేనేమీ సాధించలేను, చెయ్యలేను. లిసన్, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చెయ్యగలను. ఇక్కడ నా విశ్వాసం అంటే నా మీద నాకే విశ్వాసాన్ని నేను తొక్కుతున్నాను. ఇప్పుడు దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకుంటున్నాను. దేవుని మీద ఉన్న విశ్వాసం చేతనే నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవాలంటే యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మంచి మాట మనకు కనపడుతుంది. ఏమంటాడు? 15:5 చూద్దామా అమ్మ? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ మనం తెలుసుందని, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని దేవుడు చెప్తున్నాడు కదా. అదే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కంటే మించిన సాదృశ్యం మనకు దొరకదు. మించిన సాదృశ్యం మనకు దొరకదు. ఏమంటాడు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా యందు ఎవడు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో. ఇప్పుడు నిలిచియున్న వాని యొక్క సామర్థ్యము కాదు ఇక్కడ, ఎవని యందు నిలిచి ఉన్నామో ఆయన సామర్థ్యం. ఓకే, మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మన సామర్థ్యము కాదు ఇక్కడ, ఎవని యందు మనము నిలిచి ఉన్నామో ఆయన సామర్థ్యం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము నిలిచి ఉన్నవాడు సమర్థుడు. మనల్ని నేను నిలిచియుండు నా యందు అని చెప్పి పిలిచేవాడు కూడా సమర్థుడు. కాబట్టి ప్రియులరా, మనలో ఉండకూడని ఒక చేదైన విశ్వాస విరుద్ధమైన ఒక చిన్న వార్త ఏంటంటే, చూడండి, యేసు ప్రభు ఇలాగ చెప్పలేదు. ఏమని తెలుసా? మిమ్మల్ని మీరే నమ్ముకోండి, నన్ను నమ్మండి, మిమ్మల్ని మీరే నమ్ముకోండి చెప్పలేదు కదా. అందుకని మనం ఆ 15వ అధ్యాయంలో ముందుకి ఒక అధ్యాయానికి ముందుకు వస్తే 14:1 అంటాడు, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, అంతేగాని మీ యందు మీరు విశ్వాసం ఉంచుకోండి అని చెప్పారా ఇక్కడ? లేదు 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 లేదు. లోతుకెళదాం. ఓ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కానీ పౌలు కూడా ఒక చోట కొరింథీయులతో మాట్లాడుతూ 2వ కొరింథీయులతో మాట్లాడుతూ 2వ కొరింథీ 1వ అధ్యాయంలోనే చూద్దామా ఈ మాటని, ఎంత మంచిగా ఉంటుందో. 2వ కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు. ఏమంట? అపోస్తలుడైన పౌలు ఏవో చెప్పండి? ఒక మంచివి బలమైన విశ్వాసి, పరిశుద్ధుడైన పౌలు తానన్నాడు, మా యందే మేము విశ్వాసము ఉంచకుండునట్లు. మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఎంత అసలు మనం దేవుడు అనుకోకపోతే మన జీవితంలో మన సొంత బలంతో అడుగులేసి జయించడం అనేది శూన్యం. దేవుడు మన చేత విజయవంతుడు, చక్రవర్తి. ఆయన కనికరముతోనే నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈరోజున చిన్న బిడ్డలై ఉండొచ్చు, మీరు కూడా ఆలోచించండి. పిల్లలకు కూడా ఈ కాలము నుండి, ఈ నాటి నుండి నిన్ను ఎత్తి పట్టుకొని దేవుడు నీ యందు నేను ఒక బలమైన కార్యం చేస్తానని ప్రభు నిర్దేశించి
ఉద్దేశించాడు అనుకోండి, దాన్ని ఎవరు కాదని చెప్పలేరు. ఎవడు కాదని చెప్పలేరు. కానీ ఆ మనిషికి ఏముండకూడదు అని అంటే, నేను మంచివాడిని, నా మంచితనమే నేను ఇలా చేస్తున్నాను, ఉపవాసం ఉన్నాను, లేకపోతే నేను అన్యాయస్తుడిని కాదు, ఆ తర్వాత నేను వ్యభిచారిని కాదు. కొంతమంది పాపాలు ఒప్పుకోండి అని అంటే గమ్మని చూస్తుంటారు, మొద్దురాళ్ళు మాదిరిగా. నాకు కడుపు మండిపోద్ది ఆ టైంలో, తిట్టాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఒక నీతిమంతుడు దేవుని సముఖానికి వస్తే గువ్వ కళ్ళు కలిగి ఉంటాడు. గువ్వ కళ్ళు ఎప్పుడు కన్నీటితో నిండి ఉంటాయి. హల్లెలూయా. భక్తుని యొక్క లక్షణం దేవుని సముఖంలో అసలు కృతజ్ఞత హృదయం, పశ్చాత్తాప హృదయం. నేనంటాను చాలా వరకు ఏంటంటే ఏం తప్పు దొరుకుతుందా, ఏం కానీ ఇవన్నీ కాదు. కృతజ్ఞత హృదయం, పశ్చాత్తాప హృదయం, ఇవి దేవుని సముఖంలో గోల్డ్ కంటే మించినటువంటి హృదయం. ఇది బంగారాన్ని క్రాస్ చేసిన, దాటిన హృదయం. దేవుని వాక్యము ధారాపాతంగా వస్తున్నప్పుడు వాస్తవానికి మనలో అసలు కృతజ్ఞత హృదయం ఏంటి? కృతజ్ఞత, ప్రభువా నేను పాపినై ఉండగా నన్ను రక్షించావే, పాపభూయిష్టమైన లోకంలో కొట్టుకొని పోకుండా నువ్వు నన్ను పట్టుకున్నావే, కంచి వేసి కాపాడేవే, నీ దయనించావే, నీ కనికరమునిచ్చావే, నీ సన్నిధిలో ఉండ సహాయం చేసావే. ప్రియులరా, బాగా ఆలోచన చేద్దాం. ఇది కృతజ్ఞత. పశ్చాత్తాపం నిజమే. దావీదు తాను ఎప్పుడు చిన్న మాట, చిన్న పొరపాటు జరిగిందో వెంటనే పశ్చాత్తాప్తుడై ఏడవడం మొదలుపెట్టాడు. దేవా దేవా కనికరించు దేవా, కనికరించు దేవా, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉంది దేవా, ప్రభువా నాలో శుద్ధ హృదయం కలుగజేయి. ప్రియులారా, 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 దేవుని సముఖంలో గువ్వ కళ్ళతో దేవుని సన్నిధిని వెతకడం అనేది ఇది మన పౌర హక్కు. పౌర హక్కు. ఒక నీతిమంతునికి ఉండాల్సినటువంటి బలమైనటువంటి నడికట్టు అది. ఒక వ్యక్తి బలవంతుడు లేక బలవంతురాలు అని ఎప్పుడు చెప్పగలమనంటే, వారిలో ఆ హృదయములో నుంచి కొండను కుమ్మరించినట్లుగా పశ్చాత్తప్తులమై సుంకరి ప్రార్థన కలిగి ఉండడం. పరిసయ్యుని మనస్సు కాదు. పరిసయ్యుడు తమ సొంత మనస్సు మీద ఆధారపడి తాను అంటున్నాడు, నా మంచితనం మీద నేను ఆధారపడతాను, నా మంచితనం చూసావా, నేనేమి ఎటువంటి వాడినో ఎరుగుదువా, నేను ఎంత ఇస్తానో ఎరుగుదువా, నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉంటానో ఎరుగుదువా, నేను ఎవరికంటే అందరికంటే మంచివాడిని కదా, ఇవన్నీ క్వాలిటీస్ నాలో ఉన్నాయి, ఇది నువ్వు ఎరుగుదువా. ఇది అతను చెప్తున్నాడు. ప్రభువా నీ ఎదుట నిలబడడానికి యోగ్యుని కాదంటున్నాడు రాజు కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మన నిజ జీవితంలో మనం చాలా విషయాల్ని తెలుసుకుంటూ వెళదాం. అయితే యేసుక్రీస్తు ప్రభువులు వారే జీవాధిపతే ఈ లోకంలో తాను ఉన్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు తాను అన్న మాట ఏంటో తెలుసా? రండి మీకు ఒక మాట చెప్తా. యేసు ప్రభు ఈ మాటలు అనలేదు. ఇంకో ఈ విషయం మనం తెలుసుకోవాలి. కీర్తనకారుడు 16వ కీర్తన 2వ వచనం ఒకసారి చదువుదామా? 16వ కీర్తన 2వ వచనం. నాయనా, నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదని, ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును, యెహోవాతో నేను మనవి చేయుదును, నేను ఇలాగందును. చాలమ్మా. అసలు ఇది 10వ వచనం చదువునైనా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. చూడండి, ఇది ఎవరిని గురించి రాసిన కీర్తన అంటే మెస్సయ్య,
యేసుక్రీస్తుని గురించి వర్ణించిన కీర్తన. యేసుక్రీస్తునే శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు తండ్రిని చూసి అన్న మాట ఏంటో తెలుసా? నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువే తండ్రిని ఏమంటున్నాడంటే, అయ్యా తండ్రి, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. యేసుక్రీస్తు నోటితో ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఉపమానం చెప్తున్నప్పుడు రండి మనం మత్తయి సువార్తలోకి వెళదాం. మత్తయి 19లో 16-17 వచనాలు. మత్తయి 19 త్వరగా, సమయం లేదు. మత్తయి 19:16-17 వచనాలు చదువుదామా? ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలని ఆయన అడిగాను. అందుకైన మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. ఏమంట? ఏమన్నాడు? అందుకైన చూడండి, ఇదిగో ఒకడు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయన అడిగాను. అందుకైన మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల అక్కడ ఒప్పుకున్న విధానం చెప్తున్నానేనండి. మంచివాడొక్కడే. నన్నెందుకు అంటున్నావు? నాతో ఎందుకు ఈ మాట మాట్లాడాలని అనుకున్నావు నువ్వు? మంచివాడు ఒక్కడే. తండ్రిని పైకి లేపడం చూస్తాం ఇక్కడ. మన మాట చెప్తున్నాను. కాబట్టి నా నిజ జీవితంలో జీవము గల దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు రెండింటితో కలిసి ప్రయాణం కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఏంటంటాడు? మన విశ్వాసము దేవుని విశ్వాసం రెండు కలిసి ప్రయాణం చేయలేము. పేతురు అన్నాడు యేసయ్యని, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు రావడానికి నాకు సెలవిమ్మన్నాడు. గాలిని చూసి భయపడి మునిగిపోయినాడు. ఈ గాలి తుఫానులు లోపల ఎదురవుతాయి. తన సొంత బలం మీద ఆధారపడాలని నడవాలనుకున్నాడేమో అని గాలిని చూసి భయపడిపోయినాడు. ప్రభువా, గమనించాలి, అతనికి అర్థమైంది ఏంటంటే నా సొంత బలం ఏం కాలేదు, నీళ్ళ మీద నడవలేదు. నా సొంత బలం ఈ తుఫాన్ని తట్టుకోలేదు. నా సొంత బలం దీన్ని జయించలేదు. నువ్వే నాకు జయకర్తవి. నువ్వే చెప్పండి, జయకర్తవి. కాబట్టి లైఫ్లో క్రియలు లేకుండా మన జీవితంలో మన విశ్వాసపు ఫలాన్ని మనం చూడలేము. క్రియలు లేకుండా విశ్వాస ఫలమును మనం ఏం చేయలేము చెప్పండి, చూడలేము. క్రియలు ముఖ్యం. ఇంత పాఠం వింటున్న మన జీవితంలో క్రియలను ప్రతిపాదన చేయాలి. నిజమే, నా మంచితనం కాదు, నా దేవుని క్రియలు, నా దేవుని కార్యములు నువ్వు బలపరిస్తే నేను సమస్తము చేయగలను. నీ అందు ఆనుకుంటున్నాను. నువ్వే నశించిపోయే నన్ను ఏం చేయగలవు? జీవింప చేయగలవు. జీవములోనికి ప్రవేశపెట్టగలవు. కాబట్టి మంచి దినములో దేవుడు మనకని అనుగ్రహించిన ఈ షార్ట్ టైం, ప్రభువా, నా మంచితనం అని నేను అనుకుంటున్నాను. నేను మంచివాడిని, మంచిదాన్ని అని నేను అనుకుంటున్నాను. నీవు లేని మంచితనం ఏంటి? నీ క్రియలు లేని మంచితనం ఏంటి? పశ్చాత్తాపం లేని మంచితనం ఏంటి? కృతజ్ఞత లేని మంచితనం ఏంటి? నీ సన్నిధిలో అమరలేని మంచితనం ఏంటి? నాకు మీరు పాఠం దయచేయండి. ఒక క్రైస్తవునిగా, క్రీస్తుని ఎరిగిన బిడ్డనిగా, ప్రభువా, నిన్ను కలిగి ఉండకుండా, నీతో నడవకుండా, నిన్ను హత్తుకోకుండా, నీ క్రియలను గూర్చి నేను ప్రస్తావన చేయకుండా నేనేంటి ప్రభువా, నా జీవితం ఏంటి చెప్పగలమా?
అందరం మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం చెప్పేటప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే ప్రతిస్పందించాలి, నోరు తెరవాలి, మాట్లాడాలి. అలాంటి వాక్యాన్ని ఎప్పుడైతే మాట్లాడతామో ఆటోమేటిక్గా లోపల విశ్వాసాన్ని ఏం చేస్తామంటే బలపరుచుకుంటాం, అంతేగాని వేరేకి ఏమీ లేదు. ఓ థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. మా మంచితనం ఏ పాటిది నాయన, పనికిరాము. ఈ బైబిల్ స్టడీలో లోతైన ఈ విషయాలన్నీ తెలుసుకొని మా జీవితంలో వాటిని మేము పురికొల్పుకొని ప్రవేశపెట్టుకొని మీ తట్టు చూస్తూ మీ బలాన్ని పొందుకుంటూ మీ సామర్థ్యాన్ని పొందుకుంటూ మీ సామర్థ్యములో నుంచి మేము ఎగురు పెడుతూ బలపరుస్తూ ప్రోత్సాహపరచబడుతూ నాయన పాపభూయిష్టమైన లోకంలో నశించిపోయే లోకంలో కృషించిపోయే లోకంలో ప్రభువా, మా విశ్వాసం చెమట్లు కొట్టేసే లోకంలో మాకు మంచేది చెడేది మేము గ్రహించలేని గుర్తుపట్టలేని ఈ లోకంలో నువ్వు మా పక్షంగా లేకపోతే, మా చెయ్యను పట్టుకోకపోతే, మాకు బోధించకపోతే ఆ బోధ మాకు అర్థం కాదు, మేము గ్రహించలేము. మా బలం మీద ఆధారపడతాం, మాకు తెలుసు అనుకుంటాం. ఎంత ఘోరం నాయన, కనికరించండి. నీ సన్నిధిలో మేము సాగిలి పడుతున్నా. మమ్మల్ని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కడిగి పవిత్రపరచండి. నిత్యుడా, బలవంతుడా, నువ్వు మాతో ఉండి నూతన కార్యం చేసి మీ గణనామాన్ని మాత్రం మీరు హెచ్చించుకుంటారు. యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ కూడి వచ్చిన మనందరితో సకల పరిశుద్ధులతో సదా తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.